నేను మీ సావిత్రిని. ఒక చిన్న ఉపమానం చెప్పబోతున్నాను. ఈరోజు పిల్లలకు ఎలా ఉంటున్నారు, ఎలా చేసుకోవాలి, ఎలా నడుచుకోవాలి విద్యార్థుల గురించి చెప్తున్నాను. ఒక అబ్బాయి ఉండేవాడు. ఆయన ఆటలు, పాటలు, సినిమాలు, షికారులకు టైంపాస్ చేసుకుంటూ చదువు సరిగా చదువుకోలేదు. అప్పుడు పరీక్ష టైం వచ్చింది. రేపైతే పరీక్ష అనగా ఆయనకు భయం వేసింది. ఎలా రాయాలి, నేను చదువుకోలే కదా అని భయం వేసింది. వెంకటేశ్వర స్వామి గుడికి వేయండు. స్వామి, నాకు నాకు వచ్చే క్వశ్చన్లే, నాకు జవాబులు రాయొచ్చే క్వశ్చన్లే రావాలి, నాకు అలా వచ్చినట్టయితే నీకు పులిహోర, చక్కెర పొంగల ఇవన్నీ చేసి చూపిస్తాను స్వామి అని దండం పెట్టుకుండు. అయితే స్వామి ఏం చేస్తుండు, సరే చూద్దాం మరి ఏం చేస్తారో చూద్దామని ఆయనకు వచ్చేలాగా వచ్చినాయి క్వశ్చన్లన్నీ. అప్పుడు టక్క 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 రాసేసిండు స్కూల్లో. రాసేసిన తర్వాత టైం ఉంది అన్నమాట ఆయనకి. ఇంకా ఉంటే అప్పుడు ఏం చేసిండు, చూద్దాం లిస్ట్ రాసుకున్నా కదా, ఆ లిస్ట్ చూద్దామని చెప్పి 5 కిలోల బియ్యము, చింతపండు, పల్లి పలుకులు, కలేమాకు ఇవన్నీ పులిహోరకు కావాల్సినవి అన్నీ, చక్కెర పొంగలకు కావాల్సినవన్నీ రాసుకొచ్చుకుండు లిస్టులు. రాసుకొచ్చుకొని అవి చూసి ఆయన పని అయిపోయింది కదా, ఇక ఇవెందుకు అవెందుకు, 5 కిలోల బియ్యం ఎందుకు, 2 కిలోలు చేద్దాము, పల్లీలు ఎందుకు, ఇదెందుకు అదెందుకని అన్నీ గడికిన కొట్టేసిండు. చక్కెర పొంగల గింతెందుకు గంతెందుకు అన్ని కొట్టేస్తే ఆయన భగవంతుడిని మోసం చేస్తావా నువ్వు అని చెప్పి భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకు విద్యార్థి దగ్గర ఉన్నటువంటి పేపర్లు ఆ మాస్టర్ రాగానే పేపర్ ఇవ్వనంగానే ఈ పులిహోర చక్కెర పొంగల పేపర్లు ఇచ్చేసిండు. ఆ క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు. అట్లా ఏమనుకుంటా, నన్నే మోసం చేస్తా అనుకున్నావా, నువ్వే మోసపోయినావు చూడు, నువ్వు ఏం మొక్కుతున్నావు, ఏం చేస్తున్నావు, అట్లా ఉండొద్దు అని. అయితే మంచి వెంట చదువుకోవాలి, భగవంతుని మీద నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, రెండు ఉండాలి. మన ప్రయత్నం ఉండాలి, భగవంతుని దయ ఉండాలి. ఈ రెండు ఉన్న వాళ్ళే బాగుపడతారు. ఇలా చేయండి విద్యార్థులారా మీరు.